హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇల్లంతా గందరగోళంగా ఉందండి. యాక్చువల్లీ మీరు ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. హౌస్ అంతా ఫుల్ వర్క్ జరుగుతుంది. మొత్తం కాదులేండి, కింద వరకు కిచెన్ వరకే వర్క్ జరుగుతుంది. బట్ ఆ కిచెన్ వర్క్కే మొత్తం గందరగోళంగా అయిపోయిందనమాట హౌస్ అంతా. ఇంకా అటు మార్చడం ఇటు మార్చడం అండ్ దట్ టూ రూమ్స్లో ఏమో ఇది ఫైర్ ఇంజిన్ కోసం, ఫైర్ అలారమ్స్ కోసం అని చెప్పేసి పెడుతున్నారనమాట. దానివల్ల రూమ్ అంతా డస్ట్, సో స్టెప్స్ డస్ట్, కింద డస్ట్, మొత్తం డస్ట్ ఉంటే మేము క్లీన్ చేస్తున్నప్పుడు వర్కర్స్ వస్తున్నారనమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి అప్పుడు అనమాట. అప్పటి వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకోమాకండి, చాలా లేట్ అయిపోయింది. బట్ స్టిల్ పోస్ట్ అయితే చేస్తున్నా లేట్ అయినా. సో ఇంకా యాక్చువల్గా అయితే శివరాత్రికి పూజ చేసుకుందాం అనుకున్నాం అండ్ అలానే జాగారం కూడా చేద్దామని అనుకున్నాం, ప్లాన్ అయితే చేసుకున్నాం. కానీ ఎంతవరకు చేసామో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నేనైతే మొత్తం రూమ్ అంతా సర్దడం కంప్లీట్ చేశానండి. బట్టలు, వార్డ్రోబ్ సర్దాను అండ్ అలాగే కొన్ని సర్దా. బట్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి అలానే ఉండిపోయింది, సర్దాలి. ఎప్పుడు అవుతుందో తెలీదు, బట్ అది మాత్రం ఒకటి పెండింగ్ ఉండిపోయింది అనమాట. ఇంకా చాలా లేట్ అయిపోతుందని నేను అక్కడితో ఆపేసి ఫుల్ ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాము. హేమచంద్ కూడా ఆల్మోస్ట్ క్లీనింగ్ కంప్లీట్ చేశాడు కింద. సో ఇంకా ఫుడ్ తినేసి పైకి వచ్చేసి త్రియాంశని అయితే బజ్జో పెడదామని చెప్పి ఇలా ఊపుతా ఉన్నాను. ఇదో పెద్ద టాస్క్ అనమాట త్రియాంశని పడుకోబెట్టడం. ఒక్కొక్కసారి పాలు తాగుతూ బజ్జుని పోతాడు, ఒక్కొక్కసారి మాత్రం ఊపుతూ ఉండాల్సి వస్తుంది. బికాజ్ ఎక్కువ పాలు తాగినా మళ్ళీ ఎక్కడ కక్కేస్తాడు అని. ఒక్కొక్కసారి మ్యాక్సిమం అంటే పాలు బాగానే తాగాడు, మళ్ళీ ఎక్కువ తాగుతాడేమో అనే డౌట్ ఉంది అంటే ఇలా ఊపుతూ ఉంటానన్నమాట. తను కూడా పాలు వద్దు అని అనుకున్నాడు అంటే అలా ఊపుతూ ఉంటానన్నమాట. సో ఇంకా కాసేపు లైట్ని చూస్తూ ఉంటాడు. మ్యాక్సిమం ఏదైనా రూమ్ షిఫ్ట్ అయినా ఇంకా త్రియాంశని పడుకోబెట్టి మేమైతే గేమ్ ఆడడం స్టార్ట్ చేసాము. నేను, హేమచంద్ నాయుడు, మమ్మీ ఇంకా ఆశీష్ 5 కలిసి ఆడామన్నమాట. యాక్చువల్లీ ఇంతకుముందు మేము 4 ఆడాం, మమ్మీ పడుకుందనమాట. అంటే బిఫోర్ కొంచెం కొన్ని రోజుల ముందు మమ్మీకి ఇంకా నైట్ నిద్ర వస్తుందంటే మమ్మీ పడుకున్నారు. ఇవాళ మాత్రం 5 కూర్చొని ఆడాము. సో ఇంకా ఫుల్ ఫన్గా ఉందన్నమాట గేమ్ కూడా. ఇంకా నైట్ అంతా లైక్ మార్నింగ్ 4కో 5కో నిద్రపోయామండి మేమైతే, అంతసేపు ఆడాము. ఇంకా అప్పుడు కూడా నెక్స్ట్ డే ఫెస్టివల్ టెంపుల్కి కూడా వెళ్ళాలని అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ అన్నదానం కోసం అని చెప్పేసి త్రియాంశ్ పేరు రాయించాను కదా, అదేమో అనుకోకుండా శివరాత్రి వచ్చిందనమాట. వాళ్ళు ఏ డే అంటే నేను క్యాజువల్గా ఫ్రైడే అని చెప్పాను. ఫ్రైడే శివరాత్రి అనే విషయం నాకు కూడా తెలీదు, బట్ ఏదో నేను క్యాజువల్గా చెప్పా. అది శివరాత్రి ఓకేనా అని అడిగారు, ఓకే అని చెప్పాను నేను. సో శివరాత్రి ఇంకా త్రియాంశ్ పేరు కూడా రాయించాం కదా, సో మనం కూడా వెళ్దాం అన్నట్టు నాకు అనిపించింది. సో కాకపోతే ఇంకా త్రియాంశ్ని అయితే తీసుకెళ్లే ఉద్దేశం లేదు నాకు. బికాజ్ లాస్ట్ టైం బాగా ఇసుకిచ్చేసాడు కదా. అంటే తను ఫస్ట్ టైం కదా, నైట్ టైం బయటకు తీసుకెళ్ళడం ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఏమో మరి బాగా భయపడిపోయాడు. దట్టు అక్కడ డ్రమ్ సౌండ్కి ఇంకా అట్లా ఫుల్గా భయపడ్డాడు. సో అందుకనే తీసుకెళ్ళాలనుకోలేదు. సో ఇంకా మేమైతే ఫుల్గా నైట్ అంతా 5 o'clock వరకు గేమ్స్ ఆడుతూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, ఫెస్టివల్ రోజు. యాక్చువల్లీ నైట్ అంతా నిద్ర లేదు కదా, కొంచెం లేట్గా లెగుద్దామని అనుకున్నాము. లేట్ అవుతుందని నాకు తెలుసు, కానీ పొద్దున్నే త్రియాంశ్ మాత్రం లేపేశాడు అనమాట. త్రియాంశ్ ముందు పడుకున్నాడు కదా, సో తన టైం ప్రకారం తను లేపేశాడు నన్ను. యాక్చువల్లీ ఫస్ట్ ఏమో కబుర్లు చెప్తా ఉన్నాడు అనమాట, లేపుతూ ఉన్నాడు. ఇంకా మెలకు వచ్చేసింది నాకు. సో చూసి మళ్ళీ పడుకున్నట్టు యాక్టింగ్ చేశాను. సో అట్లా కబుర్లు చెప్పి నవ్వుతూ ఉన్నాడు అనమాట లెగవంగానే. ఇంకా ఫెస్టివల్ కదా, మమ్మీ అయితే ఫుల్గా మసాజ్ నార్మల్గానే డైలీ పెడుతున్నారు. డైలీ మార్నింగ్ ఆయిల్ పెట్టేసి మసాజ్ చేసేసి మసాజ్ చేయించి స్నానం చేపిస్తారనమాట.
సో ఇంకా ఆ రోజు ఫుల్గా మసాజ్ చేపిస్తున్నారు. త్రియాంష్ కూడా భలే చేయించుకున్నాడు. అందుకని చెప్పి నేను అలా వీడియో తీస్తూ ఉన్నాను. ఫస్ట్ ఎవరు రెడీ అయినా అవ్వకపోయినా ముందైతే త్రియాంష్ని రెడీ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ త్రియాంష్కి ఆయిల్ మసాజ్ చేసేసారనమాట మమ్మీ. ఇంకా దాని తర్వాత స్నానం కూడా చేయించాం. ఇవాళ ఫుల్ కోఆపరేట్ చేశాడు త్రియాంష్ రెడీ అవ్వడానికి మాత్రం. మసాజ్ మంచిగా చేయించుకున్నాడు, స్నానం కూడా మంచిగా చేశాడనమాట. అంటే ఎక్కువ ఏడవలేదు, ఏడ్చాడు కానీ మరి ఎక్కువ ఏడవలా, పర్వాలేదు, కొంచెం బాగానే చేయించుకున్నాడు. సో అందుకనే ఇంకా ఇవాళ ముచ్చటగా అనిపించింది. అండ్ డ్రెస్ కూడా నీట్గా వేయించుకున్నాడు. మామూలుగా అయితే ఒక్కొక్కసారి స్నానం చేశాక వచ్చాక ఏడుస్తాడు అనమాట పాల కోసమని. కానీ ఈరోజు అంతా ఏడవకుండా డ్రెస్ కూడా చక్కగా చాలా వరకు, అంటే లాస్ట్ వరకు మ్యాక్సిమం ఏడవకుండానే ఉన్నాడు. ఇంకా చివరికి వచ్చేసరికి ఓపిక అయిపోయినట్టు ఉంది, ఇంక అప్పుడు ఏడ్చాడు. ఇంకా నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోదాం అనుకున్నాను అండి, కాకపోతే లేట్ అయిపోయింది. త్రియాంష్ రెడీ అయ్యాడు, దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మ కూడా చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారనమాట. ఇంక ఇద్దరూ మంచిగా రెడీ అయ్యారు కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నారు. నేను మాత్రం రెడీ అవ్వడం లేట్ అయిపోయింది, ఎందుకంటే వర్కర్స్ కూడా వచ్చారు ఆ రోజు. ఇంకా సగం పిల్లల్ని రెడీ చేశాక మనకు ఓపిక కూడా అయిపోతుంది కదా. ఇంకా పడుకుందామని అనుకున్నాను కాసేపు, బికాస్ నైట్ అంతా నిద్ర లేదు కదా, ఒక 1 అవర్ అన్నా పడుకుంటే టెంపుల్కి వెళ్ళొచ్చు అని అనుకున్నా. కాకపోతే ఇంకా నిద్ర కూడా పోలేదన్నమాట. త్రియాంష్ని వీడియో తీసి మమ్మీని, వీళ్ళిద్దరూ కొంచెం మంచిగా రెడీ అయ్యారు కదా అని చెప్పి కొంచెం ఫొటోస్ క్లిక్ చేసి ఆ తర్వాత ఇంకా రెడీ అయ్యి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. బికాజ్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నేను ఇంట్లో పూజ కూడా చేద్దాం అనుకున్నా, కానీ కరెక్ట్గా ఫెస్టివల్ రోజే వచ్చారనమాట వర్కర్స్ కూడా. కాకపోతే వాళ్ళతో వర్క్ అంతా అయిపోతుందని చెప్పారు. మరి ఇంకా ఎంతవరకు అవుతుందో ఏం చేస్తారో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విష్ యూ హ్యాపీ శివరాత్రి. సో ఇప్పుడైతే నేను ఆశీష్ కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా హేమచంద్ర అన్న ఏమో వెనక వస్తున్నారనమాట. సో ఆల్రెడీ మేము ఇంతకుముందు టెంపుల్లో త్రియాంష్ పేరు మీద అన్నదానానికి కట్టామన్నమాట. అనుకోకుండా ఫ్రైడేకి కట్టా. సో ఇవాళ శివరాత్రి కదా, ఇంకా 2 కలిసి వచ్చాయి. సో అందుకని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ త్రియాంష్కి బ్లాక్ తీసారని నేను కూడా బ్లాక్ వేసుకుందామని అనుకున్నానండి. సో బ్లాక్ డ్రెస్ వేసుకుందాం, ఫొటోస్ దిగుదామని అనుకున్నాను. కానీ నేను ఫొటోస్ దిగేలోపు, నేను రెడీ అయ్యి ఫొటోస్ దిగేలోపు త్రియాంష్ బజ్జున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఈవినింగ్ అయ్యాక ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసాము. ఇంకా బస్ మిస్ అయిపోతున్నాం అని చెప్పి గబా పరిగెట్టుకుంటూ ఎక్కానమాట. ఫైనల్లీ ఇంకా ఈస్టామ్ వచ్చాము. ఈస్టామ్ వచ్చాక అసలు ఆ జనాలు చూసి నాకైతే భయం వేసింది. అంతమంది ఉన్నారనమాట, అంత పెద్ద లైన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ శక్తి దాకా ఉందన్నమాట లైన్. చాలామంది జనాలు వచ్చారు. అంటే ఫెస్టివల్స్ అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫెస్టివల్ అప్పుడు టెంపుల్కి వెళ్ళలేదు. దసరా అప్పుడు వెళ్ళానులేండి. కాకపోతే ఇట్లా లైన్, ఇంత పెద్ద లైన్, ఇంతమంది జనాలు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. దగ్గరుండే టెంపుల్స్కి వెళ్ళేదాన్ని, అంత నాకు ఉంటారు జనాలు బాగానే, కానీ ఇంతమంది అయితే నేను ఎప్పుడు చూడలా. ఓహో, అంటే ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ యూకేలో ఉన్నా కానీ టెంపుల్స్కి వస్తున్నారు, బాగానే అనిపించింది నాకు. కొంతమంది అయితే పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు, స్ట్రోలర్లో పాపం తీసుకుని వచ్చారనమాట, చిన్న పిల్లల్ని. నేనైతే ఇంకా నయం త్రియాంష్ని తీసుకురాలేదు అనుకున్నా. బికాజ్ లాస్ట్ టైం కొంతమంది జనాలకి ఆ సౌండ్కి, ఆ అట్మాస్ఫియర్కి బాగా భయపడిపోయాడు కదా. ఈసారి ఇంకా ఈ అట్మాస్ఫియర్కి తెచ్చుంటే ఇంకా ఫుల్ ఏడ్చేవాడు, లోపలికి కూడా వెళ్ళుండే వాళ్ళం కాదు మేము. సో అందుకనే అమ్మయ్య అనుకున్నాను. కాకపోతే జనాలు ఎక్కువ మంది ఉన్నా కానీ తొందరగానే కదిలిందండి లైను. సో దానివల్ల దర్శనం తొందరగానే అయింది. కాకపోతే శివరాత్రి కదా, కాకపోతే శివుడి దర్శనం మాత్రం అవ్వలేదు మాకు. ఇట్లా చాలామంది జనాలు ఉండేసరికి ఇంకా అటు సైడ్ వెళ్ళడానికి లేదని చెప్పి ఆపేశారనమాట. ఇంకా సరే అని చెప్పేసి మామూలు దేవుడిని దర్శించుకొని కిందకు వచ్చేసాము. ఇంకా భోజనాల దగ్గరికి, కింద సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో సాయిబాబా దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా అన్నదానం దగ్గరికి వచ్చాం. చూసారు కదా, ఇక్కడ ఉంది త్రియాంచార్య అని లాస్ట్ నేమ్ తందే. సో ఇంకా లైన్లో నుంచున్నాం. ఫుడ్కి కూడా చాలామంది జనాలు ఉన్నారు. యాక్చువల్లీ మాకు అన్నదానంకి వెళ్దామా వద్దా అన్నట్టు అనుకున్నాము, ఎందుకంటే బయట జనాల్ని చూసాక అనిపించింది లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, ఇంకా ఫుడ్ దగ్గర ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా, పెద్ద లైన్ ఉంటుందేమో అనుకున్నాం. ఉంది పెద్ద లైన్, బట్ ఓకే అనమాట, మరి అంత టూ మచ్ లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా లైన్లో నుంచొని ఫుడ్ అయితే తీసుకున్నాం. ఆ రోజేమో బిర్యానీ పెట్టారు. యాక్చువల్లీ అది బిర్యానీ కాదులేండి, బట్ ప్రసాదం కదా, మనం ఏమనుకోకూడదు బిర్యానీ అని చెప్పేసి ఇంకా తిన్నాము.
హేమచంద్ యాక్చువల్లీ సాంబార్ అనుకుంటా వచ్చాడనమాట. సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం దానికి. కాకపోతే బిర్యానీ పెట్టారు. ఇంకా తర్వాత మళ్ళీ సాంబార్ మాది అయిపోతుంది అనగా సాంబార్ పెడితే ఇంకా కొంచెం వెళ్ళి పెట్టించుకొని వచ్చాడనమాట. మళ్ళీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సాంబార్ రైస్. అందుకని మళ్ళీ వాళ్ళు ముగ్గురు వెళ్ళి సాంబార్ రైస్ కొంచెం పెట్టించుకొని వచ్చి తిన్నారు. ఇంకా నేనైతే అక్కడితో అయిపోయిందనమాట నాకు. ఇంకా ఎక్కువ తినలేక అక్కడితో ఆపేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని వీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. యాక్చువల్గా అయితే ఆ రోజు ఉపవాసం ఉందాం అనుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. జాగారం అని కూడా అనుకున్నాం. ముందు రోజు అంతసేపు మెలకుగా ఉండేసరికి ఇంకా జాగారం కూడా చేయలేమని అనిపించింది. సో మ్యాక్సిమం జాగారం చేయొద్దని చెప్పి డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళాం. త్రియాంశ్ అయితే ఈ మధ్య బాగా కబుర్లు చెప్తున్నారండి. అసలు ఊ ఊ ఊ అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అలా చాలాసేపు కంటిన్యూస్, దట్టు మనతో మాట్లాడుతున్నట్టే ఫేస్ చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాడు మాట్లాడినంతసేపు అట్లా చూస్తూ ఉంటాను అనమాట. నేను కూడా ఏదో ఒకటి అదా ఇదా అంటూ ఉంటే అంటాడు అనమాట. సో అంతసేపు తిరిగి వచ్చారు కదా, నాకు ఓపిక అయిపోయింది. ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే, శివరాత్రి అయిన నెక్స్ట్ డే. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారనమాట ఇంట్లో. ఇంక ఇవాళతో లాస్ట్ అన్నారు. యాక్చువల్లీ నిన్నే లాస్ట్ అని చెప్పారు, బట్ మళ్ళీ ఏదో వర్క్ పెండింగ్ పెట్టారనమాట. ఇంక ఇవాళతో లాస్ట్ అన్నారు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా వర్క్ కంప్లీట్ అవ్వలేదండి. ఇంకా పెయింట్ వర్క్ ఉంది, పెయింటింగ్స్ ఉంది, ఇంకా కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ హౌస్ అయితే ఫస్ట్ డస్ట్ అది పడకుండా వర్క్ కంప్లీట్ చేశారనమాట. సో ఇంకా వర్కర్స్ వాళ్ళు వీళ్ళు పిలుస్తూ ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కదా. అండ్ కొంచెం హడావిడిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా త్రియాంష్కి ల్యాప్టాప్ పెట్టి ఊరికే కొంచెం సేపు చూపిద్దామని చెప్పి రైమ్స్ అవి పెట్టి ల్యాప్టాప్ అలా పెట్టి సెట్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఆ రోజు అయితే వర్క్ కంప్లీట్ చేశారు. అదే డస్ట్ పడనంత వరకు వర్క్ కంప్లీట్ చేశా అంటే ఇంకా మమ్మీని త్రియాంష్ దగ్గర వదిలేసి ఇంకా నేను హేమచంద్ నాయుడు ముగ్గురం కలిసి కిందకి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకున్నాం. మళ్ళీ అసలు ఈ క్లీనింగే సరిపోతుంది మాకైతే. వాళ్ళు వర్క్ చేయడం, క్లీన్ చేయడం ఇదే సరిపోతుంది. అట్లా చెత్తలో ఏమో మనం ఉండలేము, డస్ట్గా ఉంటే చిరాకుగా ఉంటుంది కదండి. సో అలా ఉండలేక ఇంకా క్లీన్ చేయడం, మళ్ళీ వాళ్ళు చేయడం. సో ఇంకా ఇప్పుడు ఏం లేదన్నారు కదా అని చెప్పి ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. ఆ డైనింగ్ టేబుల్స్ అవన్నీ కూడా ఫుల్గా క్లీన్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే ఇంకా చాలా వర్క్ ఉందండి. లైక్ పెయింటింగ్స్ వేయాలి కిచెన్లో, ఇంకొన్ని వైర్స్, పైప్స్ అవన్నీ కూడా క్లోజ్ చేయాలి. అవన్నీ కూడా తర్వాత చేస్తా అన్నారు. సో అందుకనే ఇక్కడతో క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి.